ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఈ దేశ విద్యార్థులది, అట్లాగే యువతది, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నిన్న హైదరాబాద్లో మహాధర్నా చేపట్టి నీట్ విద్యార్థుల పట్ల, నీట్ లీక్ కావడం పట్ల, పేపర్ లీకేజ్ పట్ల విద్యార్థులు నష్టపోయినారు. వాళ్ళ నష్టపోయిన విద్యార్థులు మాకు నష్టం జరిగింది, 2 సార్లు నీట్ పేపర్ లీక్ కావడం విద్యార్థుల భవిష్యత్తు అకాడమిక్ తోటి ఇలా ప్రభుత్వం మాట్లాడుకున్నట్టయింది. ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జెన్జీ యువతతో పాటు నీట్ విద్యార్థులు నిరసన దీక్షకు చేపట్టడం, దాని మీద కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యకాండను కొనసాగించి పెల్లెట్స్ తోటి ఫైర్ చేయడం, అట్లాగే లాఠీ చార్జ్ చేయడం, అత్యంత పాశవికంగా ఆ విద్యార్థుల పట్ల, యువత పట్ల దమనకాండను కొనసాగించారు. అవన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి యువత ఏదైతే పిలుపునిచ్చి చేసిందో దానికి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన కూడా నిన్న హైదరాబాద్లో కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో ఒకరోజు మహాధర్నా చేయడం జరిగింది. ఏదైతేనేమి అంతిమంగా నీట్ వల్ల, లీకేజ్ వల్ల నష్టపోయిన విద్యార్థులు, ఇలా యువత వారికి జరిగిన నష్టాన్ని తప్పకుండా ఏదైతే బలవంతమైన సర్పము చలిచీమల చేతికి చవగన్నట్టు ఇలా నరేంద్ర మోడీ నేను అత్యంత బలవంతుని అనుకొని విర్రవిగే మోడీ కూడా ఇలా దేశంలో విద్యార్థులకు జరిగిన నష్టం ఆందోళన రూపంలో బయటకు వచ్చి దేశ యువత ఢిల్లీ బజార్కెక్కి ఇలా ప్రపంచం దృష్టిని ఆకర్షించి అనేక లక్షల మందిని ఇలా ప్రభావితం చేసింది ఈ దేశ యువత. దిగివచ్చి ఇలా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మోడీ స్వయంగా సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలో ఆ విద్యార్థులకు క్షమాపణ చెప్పి, అట్లాగే దాని మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత అధికారులను నేను చర్యలు తీసుకుంటానని ప్రకటించడం, తర్వాత ఏదైతే భవిష్యత్తులో పేపర్ లీకేజీ లాంటివి అయితే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 కోట్ల జరిమానా విధిస్తానని చెప్పేసి ప్రకటించడం ఈ దేశ యువతకు శుభసూచకం. ఒకవైపు దేశంలో మేధావులు, విద్యావంతులందరూ కూడా ఈ నీట్ లీకేజ్ మీద, అట్లాగే దేశ యువత చేస్తున్న ఆందోళన మీద మాట్లాడుతూ ఉంటే, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అట్లాగే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ మాత్రం రేవంత్ రెడ్డి ఎట్లయితే బడేబాయ్ చోటేబాయ్ లాగా ఈ రాష్ట్రానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి అనేది తెలియక, చదువు రాక సన్నాసి మాటలు మాట్లాడుతాడో, రేవంత్ రెడ్డి ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఎట్లయితుంటుందో అట్లాగే రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే ఇలా బండి సంజయ్ ఇంకోవైపు ఉండే పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలనో తెలియక కొడుకు కేసు ఒకవైపు, అట్లాగే కరీంనగర్లో జరిగిన దొంగతనాలు, ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, లేకపోతే హింసా కార్యక్రమాలు కావచ్చు, వాటిని అరికట్టలేక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఉండి ఏం చేతగాక ఆయన కూడా కేటీ రామారావు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిజంగా ఇలా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత ఏదైతే రాజీనామా చేసిందో, మరి ఇప్పుడు నీట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హోంశాఖలో ఈ రాష్ట్రంలో కావచ్చు, కరీంనగర్ నడిబొట్టున కావచ్చు, అనేక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, అనేక హింసాత్మక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. నిజంగా నువ్వు అభివృద్ధి కోరుకునే వ్యక్తివైతే, మరి కరీంనగర్ ప్రజల పక్షాన గెలిచిన ఎంపీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ లాగా
నువ్వు కూడా నీ నీతి నిజాయితీని నిరూపించుకునేలాగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రజలకు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలి, సంస్కారవంతునిగా మాట్లాడే అదేంది మాటలు నేర్చుకోవాలి తప్ప అభివృద్ధి అంటే ఏందో కేర్ ఆఫ్ అడ్రస్ సిరిసిల్ల అనే విధంగా ఇలా సిరిసిల్ల నియోజకవర్గమే కాదు లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా అభివృద్ధి చేసి ఇలా దేశ ప్రజల దేశ యువత ఆకట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు అనేక సాంకేతిక కార్యక్రమాలు చేసిన కేటీ రామారావు గారు ఇలా దేశ యువత మనసులో స్థానం సంపాదించుకున్న కేటీ రామారావు గారిని విమర్శించడం ద్వారా బండి సంజయ్ నువ్వు ఇంకింత దిగజారుతున్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ దేశ యువత జంజీ యువత సాధించిన విజయం కావచ్చు. ఈరోజు నీట్ అభ్యర్థులు ఏదైతే ఇలా పేపర్ లీకేజీ దాంతో ఆందోళన ద్వారా ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఏదైతే చేయించడం ద్వారా సాధించిన విజయం కావచ్చు. భవిష్యత్తులో నువ్వు వారాల పేర్లు చెప్పి, భవిష్యత్తులో నువ్వు దేవుళ్ళ పేరు చెప్పి, భవిష్యత్తులో నువ్వు బొట్టు పిల్లలు లేకపోతే ఇంకోటి పాపడి పిల్లల పేరు చెప్పి రాజకీయం చేసే రోజులు చెల్లయిగా ప్రజలకు అభివృద్ధి, ప్రజలకు కనీస సౌకర్యాల వసతి, ఇలా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాలని చెప్పి అడ్డగోలుగా మాట్లాడితే నడవది. బరాబర్ భవిష్యత్తులో నీకు కూడా ప్రజాక్షేత్రంలో ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గతే పడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్, మంచిగా మాట్లాడాలి, మనం హుందాగా ఉండాలి, ఒక పార్లమెంటు సభ్యునిగా పార్లమెంటు సభ్యుని స్థాయిగా మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. జై తెలంగాణ. నేను మంచిది జిల్లా మీడియాలో వెళ్దాం ప్రతాప్. పాల్గొన్న కూడా అందరికీ చెప్తా ఒక ముచ్చట.